నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః 31 జూలై 2025 గురువారం నాటి దిన ఫలితాలు గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే గనక చంద్రుడు అంటే మేషరాశి వారికి చంద్రుడు కర్కాటకంలోను గురుడు మేషంలోను శని కుంభ రాశిలోను వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఇంటి వ్యవహారాల్లో శాంతియుత పరిష్కారాలు కనబడుతున్నది. భూమి సంబంధిత నిర్ణయాలలో విజయం సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము పాలు పంచామృతాన్ని దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు రాహు మీనంలోను కుజుడు కర్కాటకంలోను సవాళ్లు ఇచ్చేటట్టుగా మీకు ఛాలెంజ్లు ఇచ్చేటట్టుగా సంచారం ఉండబోతోంది. అయితే చెప్పదగిన ఫలితాలు సోదరులతో అక్క చెల్లెల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ విభేదాలు వచ్చే అవకాశము, ప్రయాణాల్లో ఆలస్యాలు ఆటంకాలు, కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాభిషేకం చేయించడంతో పాటు రుద్రాష్టకాన్ని మీ నోటితో మీరు పఠించే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు సింహాల్లో, శుక్రుడు వక్రంలో, కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు అవ్వడం కానీ, మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వాదాలకు దూరంగా ఉండండి. సమస్యల్లో ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ కాని పరిస్థితి ఎక్కువ గోచరిస్తోంది. వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అమ్మవారి యొక్క నవరాత్రుల మంత్రాలను కనుక చదివినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.